సత్యం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల వేళ ఇమ్రాన్కు ఎదురుదెబ్బ. నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరణ. దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు. గత 7 నెలల్లో అత్యధికం. అక్రమంగా చెట్ల నరికివేత. బీజేపీ ఎంపీ సోదరుడు అరెస్ట్. ఇండియన్ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు చెక్. ఆ వీసా ఫీజు పెంచేసిన అమెరికా. పార్ట్నర్ ఆల్రౌండ్ షో. పోటీ సిరీస్ ను పంచుకున్న బంగ్లాదేశ్ కేవీస్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కు నేషనల్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆయన లాహోర్, మియాన్వాలీల నుంచి దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషీ దాఖలు చేసిన నామినేషన్లను మాజీ మంత్రి అహ్మద్ అజహర్ నామినేషన్ను కూడా తిరస్కరించింది. అల్పమైన కారణాలను చూపి తమ నామినేషన్లను ఈసీ తిరస్కరించిందని ఇమ్రాన్ ఆయన పార్టీ ఆరోపిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కొత్త రూపు సంతరించుకున్న కోవిడ్ JN.1 సబ్ వేరియంట్ రూపంలో వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 7 నెలల్లో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. కాగా తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి చేరింది. అదేవిధంగా కొత్తగా మరో 3 మరణించారు. వారంతా కేరళ, కర్ణాటక, బీహార్కు చెందిన వారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోట్ల విలువైన చెట్లను అక్రమంగా నరికి అమ్మిన కేసులో కర్ణాటక బీజేపీ ఎంపీ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్లో అలజడి సృష్టించిన 2 వ్యక్తులకు పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సోదరుడు విక్రమ్ సింహాపై హసన్ జిల్లాలోని అటవీ శాఖకు చెందిన భూమిలో అనుమతి లేకుండా 126 చెట్లను నరికాడనే ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయల విలువైన కలపను అక్రమంగా అమ్మినట్లు విక్రమ్ సింహాపై అధికారులు ఈ నెల 24న కేసు నమోదు చేశారు. తాజాగా అతన్ని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసైన్డ్ భూమిలో అక్రమ వెంచర్లు. మెదక్ జిల్లా నర్సాపూర్ శివార్లోని సర్కార్ జాగా సర్వే నంబర్ 731లో ఇష్టారీతిగా కబ్జా. తన భూమిని గుంజుకుంటున్నారు శ్రీశైలం యాదవ్. రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. మొన్న మడికట్లు అది చెడగొట్టేసి ఇట్లా పొక్కలు పెట్టేసి మొత్తం లెవెల్ చేసేసి తీసుకొని పోతుంది. ఇది 731 నెంబరు. ఆల్రెడీ కంప్లీట్ చేసినా కూడా నేను ఆల్రెడీ ఎస్ఐ గారు చెప్పింది ఇందులోకి రావద్దని వాళ్ళకు లేఅవుట్ వాళ్ళకి చెప్పిన కూడా పక్క ఒక లేఅవుట్ అవుతుంది. వాళ్ళు వచ్చి నా భూమిని ఆక్రమించుకుంటారు. ఇది దయచేసి దీన్ని మట్టి మొత్తం ఎత్తేస్తుంది. మొత్తం నా మడ్లు అక్కడి నుంచి అక్కడ చదువుకోవాలి. ఈ టిప్పర్ ఈ లారీ ఆయనలో ఉంది. ఓకే. పాఠశాల స్థాపించిన అనతి కాలంలోనే విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు పొందుతూ కొత్త టెక్నాలజీకి పునాదులు వేస్తూ విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే మాస్టర్ మైండ్స్ ప్రత్యేకత. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజని మాట్లాడుతూ మాస్టర్ మైండ్స్ పాఠశాల డైరెక్టర్లు నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులకు ఏ విధమైన విద్యాబోధన చేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారో ఆలోచిస్తూ ప్రతిరోజు పక్కా ప్రణాళికలతో విద్యార్థులను చదువులోనే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ శిక్షణ, క్రీడలు అన్ని విభాగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం ఎంతగానో ఉందని పేర్కొన్నారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 350 మంది విద్యార్థులు అడ్మిషన్ పొంది పాఠశాల పేరు ప్రఖ్యాతలను నలుదిక్కులా చాటి చెప్పే విధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తమ పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణ పొంది విద్యార్థులకు పూర్తి సహకారం అందిస్తూ వారికి ఎల్లప్పుడూ డౌట్స్ క్లారిఫై చేస్తూ విద్యార్థి ఉన్నత లక్ష్యాల వైపు ఎదిగే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మేము మాస్టర్ మైండ్ స్కూల్ విద్యా సంస్థలో 2-3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాం. బిఫోర్ నేను కూడా ఒక 2-3 కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేశాను. ఇట్లాంటి మేనేజ్మెంట్ ఎక్కడా చూడలేదు. యాక్చువల్గా చైర్మన్ సార్ రాజు సంగారి సార్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్ ఆఫ్ ఎడ్యుకేషన్.
వెరీ వెల్. అతను ఎడ్యుకేషన్ దగ్గర యాక్చువల్గా ఏ కార్పొరేట్ స్కూల్లో చైర్మన్ వచ్చి పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది చెక్ చేసింది మేము ఎక్కడా చూడలేదు. బట్ ఇక్కడ చైర్మన్ సార్ తనకి ఎన్ని స్కూల్స్ ఉన్నా వాంటెడ్లీ వచ్చి తను చెక్ చేసుకొని వాట్ ఈస్ ఫాల్ట్ హియర్ అనేది చూపించి వెళ్తారు. అంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్ దట్ ఫాల్ట్ని అడ్జస్ట్ చేసి మీరు ఇట్లా చెప్పండి అమ్మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది అని. యాక్చువల్గా పాండమిక్ తర్వాత పిల్లలకి చాలా బేసిక్స్ అనేది కోల్పోయారు. దానికోసం పిల్లలు బేసిక్స్ అన్నీ నేర్చుకోవాలని చెప్పేసి పర్ డే 1 ప్రోగ్రామ్ కింద యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇచ్చారు. మండే రోజు మండే మ్యాథ్ డ్రిల్ అంటే బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ అనేది చెప్తారు దాంట్లో. ట్యూస్డే రోజు మాస్టర్ రైటర్స్ అంటే ఆ రోజు రైటింగ్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే టోటల్ డే కాదు, అట్లీస్ట్ 1 పీరియడ్ విల్ కాన్సన్ట్రేషన్ ఆన్ దట్. అంటే అలాంగ్ విత్ సబ్జెక్ట్స్ ఈ కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ అందజేస్తారు. వెడ్నెస్డే రోజు సైన్స్ అడ్డా. పిల్లలకి ఊరికనే ఇది చదివితే సరిపోతుంది ఇది చాలు అన్నట్లు కాకుండా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అయితే పిల్లలకి త్వరగా రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో సైన్స్ అడ్డా అనే స్పెషల్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అండ్ థర్స్డే రోజు మాస్టర్ స్కిల్స్. వీ హ్యావ్ ఏ స్పెషల్ మ్యాగజైన్ here. We introduce, we are very happy to tell that నాకు తెలిసి ఏ కార్పొరేట్ స్కూల్లో ఇట్లాంటి మ్యాగజైన్ చూడలేదు. దీంట్లో పిల్లలకి జనరల్ నాలెడ్జ్, థింకింగ్ నేచర్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఇన్వాల్వ్ చేశారు. మాకు స్పెషల్ మ్యాగజైన్ ఉంది, అది చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది మాకు. అట్లాగే ఫ్రైడే రోజు CLDP అనే స్పెషల్ ప్రోగ్రామ్ అనేది పెడతాం. CLDP వల్ల మనకి ఏంటంటే CLDP మీనింగ్ ఏంటంటే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు అందరూ స్కూల్లో ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్, మేము పిల్లల్ని ఇంగ్లీష్లో మాట్లాడిపిస్తాం అని చెప్తారు. బట్ మేము దానికోసం అని చెప్పేసి ఎవ్రీ వీక్ ఒక కమ్యూనికేషన్ అనేది ఇచ్చేసి వాళ్ళ చేత అది చేపిస్తాం. హౌ దే హ్యావ్ టు స్పీక్ విత్ అదర్స్ అనేది కూడా చూపిస్తామన్నమాట. అట్లాగే సాటర్డే ఓపెన్ యాక్టివిటీ. వీ గేవ్ ఆల్ దిస్ హియర్. What we provided here on this on Flexi, we'll follow that all weekdays. అంటే ఇట్లా డే వైజ్గా పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే ఓన్లీ తను ఒక్కడికే అంతా చూసుకోవటం అవ్వదు కదా. వీ హ్యావ్ ఏ డైరెక్టర్స్, వీ హ్యావ్ ఏ అకాడమిక్ డైరెక్టర్స్ అండ్ సపరేట్గా ప్రైమరీ అకాడమిక్ డైరెక్టర్, ప్రీ ప్రైమరీ అకాడమిక్ డైరెక్టర్ అండ్ హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్. ఇట్లా ఒక్కొక్క ప్రోగ్రామ్ని స్పెషల్గా వాళ్ళు డిజైన్ చేసి మాకు ఇస్తారు. సో వీల్ ఫాలో అవుతాం. సెంట్రల్ ఆఫీస్ విల్ కోఆపరేట్ ఫర్ ఈచ్ బ్రాంచ్ ఈక్వల్లీ. అట్లాగే కాకుండా మీకు అంటే సార్ ఒక్కళ్ళే చెక్ చేసుకుంటే సరిపోతుందా అన్నట్లు జోనల్ మేనేజర్స్ కూడా ఉంటారు మాకు. దే విల్ చెక్ అకాడమిక్స్ ఎవ్రీ మంత్ ట్వైస్. దే విల్ కమ్ టు స్కూల్ అండ్ దే విల్ చెక్ అకాడమిక్స్. ఇఫ్ వీఆర్ డూయింగ్ ఎనీ మిస్టేక్స్ దే విల్ అది సర్చ్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. అట్లాగే మా జోనల్ మేనేజర్ ఉన్నారు. మా స్కూల్ గురించి ఒక 4 మాటలు సార్ చెప్తారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకి వెంటనే సకాలంలో జీతాలు చెల్లించాలని, ఎంటీఎస్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులందరూ సమ్మెబాట చేపట్టారని పేర్కొన్నారు. ఆయన వాస్తవంగా ఈ దగ్గర సమయంలో మనం చూసేటట్టయితే చాలా దగ్గర రాష్ట్రం మొత్తం అంతా కూడా కార్మిక వర్గం అట్టుడిపై ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక పక్క స్కీమ్ వర్కర్లందరూ కూడా చాలా పెద్ద ఎత్తున గత 3 వారాల నుండి అంగన్వాడీలు కానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా గత 4-5 రోజుల నుంచి కూడా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా సమ్మెలోనికి దిగి రాష్ట్ర పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అందుకోసమే ఇప్పటికే ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తుందని ఇప్పుడు చెప్పడానికి మన సోదరులు ఏవో నోటీసులు ఇస్తాం జేసీబీ వాళ్ళకి, మీరు అది ఇదని చెప్పి ఎట్లాంటికి ఎవరో ఛాన్స్ పంపలేదు. పోరాటాన్ని కొనసాగిస్తారు. ఏది ఏమైనా సరే చర్చించి సమస్య పరిష్కరించుకోవడమే మార్గం తప్ప బెదిరింపులు కాదు. ఎప్పటికే అంగన్వాడీ సోదరీమణులు
ఉన్నారు. వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేస్తామన్నాడు. ఏది బద్దలు కొట్టినా జరిసేది లేదని చెప్పి వారు కూడా ఇవాళ మంత్రి కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతారు. వైద్యం, వ్యవసాయం ఈ మూడు కూడా ఏ దేశానికైనా ముఖ్య పట్టుకొమ్మలు లాంటివి. వాటికి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తూ ముందుకు తీసుకెళ్లింది అడ్మినిస్ట్రేషన్. మేము గొప్పలు చెప్పుకోవట్లేదు, ఇప్పుడు ఏదో చేస్తామని కూడా మేము అనట్లేదు. కానీ అవన్నీ మీరు చూస్తున్నారు. ఆ రోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆధారపు శ్రీమంతులు, బ్యారిస్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అలాంటి ఉన్నతమైన పదవులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్ళే పాల్గొన్నారంటే దానికి కారణం ఏంటి? దేశం కోసం వాళ్ళ ప్రాణాలు, ఆస్తులు ఇచ్చారు. ఆ విధంగానే దేశం అన్ని ప్రపంచ దేశాల్లో ఒకటిగా నిలబడాలంటే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలని స్వార్థం వదిలిపెట్టి అన్ని రంగాల్లోనూ, విద్యలోను, వైద్యంలోను, వ్యవసాయంలోను అన్ని ప్రాజెక్టులు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది మేము గొప్పగా ఇప్పుడు మీకు చెప్పక్కర్లేదు, అది అందరూ చూసింది. అలాగే రాబోయే కాలంలో కూడా మనం అలాగే చేస్తాం. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, వివోఏ మర్జ్ ఆపాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని వివోఏల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి జి అశ్వినాయుడు శ్రీకాకుళం జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ వివోఏల ఉపాధిని దెబ్బతీసే 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, గ్రామ సమాఖ్యల మర్జ్ ఆపాలని, సంఘాలను విడగొట్టడం, కలపడం లాంటి పనులు సర్చ్ అధికారులు చేయడం సరైనది కాదని, వివోల మెర్జ్ చేయడం వలన వేలాది మంది వివోఏలకు ఉపాధి పోతోంది. ఇది మానవ వనరులకు విఘాతం కలిగించడమే. వివోఏల ఉపాధికి నష్టం లేకుండా వివోఏల మర్జ్ ఆపి ఎక్కువ సంఘాలున్న వివోల నుండి తక్కువ సంఘాలున్న వివోలకు సర్దుబాటు చేయాలని, ఎటువంటి రాజకీయ జోక్యం ఉండకూడదని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెలుగు సంస్థలో పనిచేస్తున్నటువంటి వివోఏలకు ఉపాధిని కోల్పోయే 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలి. వివోఏలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం 10 లక్షలు ఇవ్వాలి. అలాగే 15 సంఘాల లోపు ఉన్న వివోఏలకు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు వివోఏల జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వివోఏలు ఈరోజు ప్రభుత్వంకి, ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే దీనిలో చాలా ధీటుగా పనిచేస్తున్నటువంటి వివోఏలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు. దాదాపు 25 ఏళ్లతో వాళ్ళతో వర్క్ చేయిస్తుంది, కానీ వాళ్ళకి కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. అందుకని వివోఏల యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము. ఈరోజు వివోఏలకి 3 సంవత్సరాల కాల పరిమితి తీసుకొచ్చారు. ఆ కాల పరిమితిని వెంటనే రద్దు చేయాలి. వివోఏలు చనిపోతున్నారు. ఆ వివోఏలకి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలి. అలాగే హెచ్ఆర్ పాలసీ కూడా వివోఏలకి అమలు చేయాలి. వివోని ఈరోజు మెర్జ్ చేశారు, ప్రభుత్వమే ఈరోజు వివోని మెర్జ్ చేసింది. దానివల్ల అనేక మంది వివోఏలు ఉపాధి కోల్పోయారు. అందుకని ఉపాధి కోల్పోయిన వివోఏలకు తక్షణమే వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి, అలాగే ఈరోజు వివోఏలకి ప్రభుత్వం అనేక యాప్లో వర్క్ చేయిస్తుంది. ఆ వర్క్ బర్డెను తగ్గించాలని చెప్పేసి ఈరోజు వివోఏల సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మా సమస్యలన్నీ ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి వివోఏల యూనియన్గా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు అల్లు మహాలక్ష్మి, వివోఏల యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు. ఈ విషయాల మీద మేము ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాకపోవడం, మేము ఇది మీద భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈరోజు సమావేశం జరిగింది. మరి ముఖ్యంగా జీతాలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ జీతాలు, అవి పూర్తిగా మర్చిపోయారు ప్రభుత్వం. తప్పకుండా ప్రతి ఒక్కరు పెండింగ్ జీతాలు ఏవైతే ఉన్నాయో, ఎంతమందికి ఉన్నాయో ఆ యొక్క వివరాలన్నీ సేకరించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వానికి ఈ సమావేశ పరంగా మేము విన్నవించుకుంటున్నాం. అదే మాదిరిగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మెర్జైన వివోఏలకి జీతాలు పూర్తిగా లేవు. ఆ మెర్జ్ చేసింది ఎవరు? ప్రభుత్వమే. కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రభుత్వం ఎవరెవరికైతే జీతాలు పెండింగ్ ఉన్నాయో, ఎవరెవరికైతే జీతాలు రాకుండా ఉన్నాయో దాని మీద కూడా ప్రక్షాళన చేసి తప్పకుండా సమస్యలు పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇవన్నీ కూడా జరగని పక్షంలో తప్పకుండా మేము పోరాటం ఇంకా ఉధృతం చేయడానికి తప్పకుండా మేము ప్రయత్నం జరుగుతున్నాయి, చేసి తీరుతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదేవిధంగా ఇంతవరకు కూడా ఎవరెవరైతే
ఇప్పుడు ఈ కొత్తగా తీసి మళ్ళీ కొత్తగా వేయాలనుకుంటున్నారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటి మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా యొక్క పోరాటాన్ని అక్కడితో ఆపి మనకు సానుకూలంగా పని చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటూ నా పేరు జి అశ్వినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి వివిఎల్ సంఘం. జిల్లాలోని పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జరిగిన జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యూటన్ వంటి మండే స్వభావం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలన్నారు. ఏటా మాక్ డ్రిల్ నిర్వహించాలని, విషవాయువులు వెలువడే పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. Okay. The submission of the off-site emergency plans. Then when it comes to, I think, Sheshasai, they have to give the details of the this your factory has to give, and you have to give them in writing what are the things to be done. Then again, regarding the consultant for giving the off-site emergency plans, all factories have to cooperate with the consultant. And you will give them the list of items that they have to make available to the consultant, including their charges also, if I am not wrong. Their charges also, the consultant charges. Group as per the state crisis group directions. Then during the review of the మినిమం టైం స్కేల్ అమలు అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తా. అదనంగా 3,500పై అదనపు సిబ్బందితో పాటు వాహనాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకున్న పారిశుధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం. 12,000 రూపాయలు ఉన్న జీతం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 21,000కు పెంచాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా దయచేసి పారిశుధ్య కార్మికులు విధులకు హాజరు కావాలి. కార్మికులకు సంబంధించిన అన్ని డిమాండ్ల పరిష్కారంపై ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. మంత్రి ఆదిమూలపు సురేష్. ఇందు నిమిత్తం సుమారు 3,182 మంది పారిశుద్ధ్య కార్మికులు, అట్లాగే 100కు పైగా నాన్ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ్యేతర కార్మికులు అంటే టెక్నికల్ పీపుల్, వాళ్ళు ఎందుకు తక్కువ ఉన్నారంటే వాళ్ళలో 95% స్ట్రైక్ లో పాల్గొన్నట్లు. కాబట్టి ఈ సుమారు 3,500 పైచులకు అదనంగా సిబ్బందిని తీసుకొని, ట్రాక్టర్లను అదనంగా హైరింగ్ చేసుకొని, డ్రైవర్లను అదనంగా హైరింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు చట్టం లిఫ్ట్ చేసి ఈ యొక్క వీధుల్లో కానివ్వండి, ఇక్కడ నగరంలోని ప్రధానమైనటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి వీటిని క్లియర్ చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా గత 4 రోజులుగా చర్యలు చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వీటితో పాటు మున్సిపాలిటీల్లో ప్రధానంగా ఎవరైతే విధుల్లో ఉన్నారో అంటే మీకు తెలిసే ఉంటది, మనకు ఉన్నటువంటి 123 ULBs అంటే పురపాలక సంఘాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ లో 41 మున్సిపాలిటీల్లో స్ట్రైక్ నడవటం లేదు. 41 మున్సిపాలిటీల్లో కేవలం 82 మున్సిపాలిటీల్లోనే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందులో కూడా ఓన్లీ పిహెచ్ వర్కర్స్ అంటే పారిశుద్ధ కార్మికులు మాత్రమే పాల్గొంటున్నారు. నాన్ పిహెచ్ వర్కర్స్ ఎవరు కూడా పాల్గొనడం లేదు. అక్కడక్కడ చెదురుమదురుగా నెల్లూరు కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, చెదురుమదురుగా కొద్ది శాతం నాన్ పిహెచ్ వర్కర్స్ కూడా పాల్గొంటున్నటువంటి విషయం నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా చర్యలు చేపట్టడం, పారిశుద్ధం మెరుగుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు కానివ్వండి, నగరంలో ఎక్కడ కూడా మరి దుర్గంధం పేరుకుపోకుండా, మరి అట్లాగే ఇతర ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సమ్మె ప్రభావం ద్వారా ప్రజారోగ్యంపై ఎక్కడ కూడా దాని మీద భారం పడకుండా చర్యలు తీసుకోవడం ఒక ఎత్తు. రెండోది, ఈ సమ్మె గల ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 2 దఫాలుగా చర్చలు కూడా జరపడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో ఒకసారి నేను స్వయానామన్న వివిధ సంఘాల్లో ఎవరైతే సమ్మెలో పాల్గొంటామని ముందు నోటీస్ ఇచ్చారో చాలా వరకు వాళ్ళు విరమించుకున్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. కేవలం ఒక సిటు సిఐటియు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా విధులకు హాజరవుతున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జై జగన్ జై జై జగన్ నినాదాల మధ్య హర్షధ్వానాల మధ్య హోరుగా సాగింది. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ ప్రజాప్రతినిధులు మాకవరం పాలెంలోని మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం పలు అభివృద్ధి పనులను చూసి సంక్షేమ పథక లబ్ధిదారులతో ముచ్చటించారు. బస్సు యాత్రకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ప్రభుత్వ వైపు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి ఎంపీ వీశెట్టి సత్యవతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, నర్సాపట్నం ఎమ్మెల్యే
పెట్ల ఉమాశంకర్ గణేష్, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏఏసీ ఆదివాసీ వైస్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాక 2 రోజుల్లోనే రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలను అమలు చేస్తూ ఇప్పుడు 6 గ్యారంటీల అమలుకు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకుని అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు అవాకులు చెవాకులు పేలుతున్నారని, 9 ఏళ్ల పాలన ఫలాల కంటే అప్పులు చేసి దోచుకున్నదే ఎక్కువ అని దుయ్యబట్టారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తనకు మహబూబాబాద్ ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని, పార్లమెంటు ప్రజలు బెల్లయ్య నాయక్ అనే తనకు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తమ అంతిమ లక్ష్యమని, ఇక్కడ భారత తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మారిస్తే అక్కడ బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ కోట్ల అప్పులు చేసి కార్పొరేటర్లకు దోచిపెడుతున్నారని ప్రజలు ఇకనైనా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. కాబట్టి ఎటుపోతున్నాయంటే ఇది కూడా చెప్పదలుచుకున్నాను. రైతులకు రుణమాఫీ చేయమంటే చెయ్యరు వాళ్ళు, మా పాలసీ కాదంటారు. సంక్షేమ పథకాలంటే ఇయ్యమంటారు. ఏం చేస్తారు వాళ్ళు అంటే బడా పారిశ్రామికవేత్తలకు వాళ్ళు మాఫీ చేస్తారు. ఈ 9.5 సంవత్సరాల కాలంలో 25 లక్షల కోట్ల రూపాయలు బడా పారిశ్రామికవేత్తలకు రుణాలను మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా గుజరాత్ బేస్డ్ భారీ పెట్టుబడిదారుల ప్రయోజనాల్ని కాపాడడం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది పేద ప్రజల ప్రయోజనాల్ని కాపాడే ఎజెండాతో పనిచేస్తలేదు. అటువంటి అప్పుడు బయటికి ఇది డైవర్ట్ చేయడానికి, ఈ ఇష్యూ మీద చర్చ జరగకుండా చేయడానికి, ప్రజలు దీని మీద ఆలోచన చేయకుండా చేయడానికి మేమంతా హిందువులం, వాళ్ళంతా ముస్లింలు, వీళ్ళంతా క్రిస్టియన్లు అని మతాల మధ్యన వైషమ్యాన్ని సృష్టించి ప్రజల దైనందిన సమస్యల నుంచి వాళ్ళ దృష్టిని మళ్లించి ఓట్ల దొంగతనం చేసేటటువంటి ఎజెండాతో పనిచేస్తారు. పోనీ ఈ 10 సంవత్సరాల కాలంలో హిందూ మతాన్ని రక్షించడానికి, హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజల మధ్యన వైషమ్యాన్ని తొలగించడానికి, హిందూ మతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సోదర భావంతో కలిసి జీవించే పరిస్థితిని సృష్టించడానికి, హిందూ మతంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండేటటువంటి ప్రయత్నం చేయడానికి ఏమైనా పనిచేసారా అంటే అది చేయరు. కాబట్టి వీళ్ళ మత భావన అనేటటువంటి రాజకీయ మత భావనే తప్ప మన సాంప్రదాయంగా దేవుళ్ళను పూజించుకునేటటువంటి విధానం కాదు, పరస్పరం గౌరవించుకునేటటువంటి విధానం కాదు, వేల సంవత్సరాలుగా ఈ భూమిలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని బోధించేటటువంటి భావన కాదు, వేల సంవత్సరాలుగా మనుషులంతా కలిసి జీవించుకొని ప్రకృతితో భాగంగా జీవించే విధానం కాదు అనేటటువంటి విషయం కూడా ఇవాళ ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము అంటున్నాం, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రేపు 2024లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లకు 15 సీట్లు గెలవాలి. నేను మైపాద్లో గెలవాలి. అందుకనే నేను మైపాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా మీ ద్వారా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. మహబూబాద్ పార్లమెంట్ నుంచి పార్టీ నాకు అవకాశం ఇవ్వబోతున్నది. దయచేసి మీరందరూ నాకు సహకరించి గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం ఆపై పేరొందిన ఐటీ కంపెనీలో పొందిన వారికి H-1B వీసా జారీ చేస్తారు. అయితే రోజురోజుకు విదేశీయులు అత్యధికులు భారతీయ విద్యార్థుల తాకిడి పెరుగుతూ ఉండటంతో H-1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి H-1B వీసా ప్రాసెసింగ్ ఫీజు పెంచుతున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిర్ణయం తీసుకుంది. H-1B వీసాతో పాటు
L1 వీసా, F1 విద్యార్థుల వీసా ధరలు కూడా పెంచుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. వీసాల ప్రాసెసింగ్ ఫీజు పెంపు నిర్ణయం వచ్చే ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. సొంత గడ్డపై బంగ్లాదేశ్తో జరిగిన 3వ T20లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. డెక్వర్త్ లూయిస్ ప్రకారం 17 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్ సమం చేసింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 110 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ ఫిన్ అలెన్, జేమ్స్ నీషమ్, మిచెల్ షార్ట్నర్ రాణించారు. అయితే 95 పరుగుల వద్ద కివీస్ ఇన్నింగ్స్ కు వర్ష అంతరాయం కలిగించింది. అప్పటికే మెరుగైన రన్ రేట్తో ఉన్న బ్లాక్ క్యాప్స్ ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. దాంతో కివీస్ గడ్డపై పొట్టి సిరీస్ నెగ్గాలనుకున్న బంగ్లా జట్టుకు నిరాశ మిగిలింది. 4 వికెట్లతో రాణించిన షార్ట్నర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, బంగ్లా పేసర్ షరీఫుల్ ఇస్లాం కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల వేళ ఇమ్రాన్ కు ఎదురుదెబ్బ, నామినేషన్లను ఎన్నికల కమిషన్ తిరస్కరణ. దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు, గత 7 నెలల్లో అత్యధికం. అక్రమంగా చెట్ల నరికివేత, బీజేపీ ఎంపీ సోదరుడు అరెస్ట్. ఇండియన్ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ కు చెక్, ఆ వీసా ఫీజు పెంచేసిన అమెరికా. ఆల్రౌండ్ షో, పొట్టి సిరీస్ ను పంచుకున్న బంగ్లాదేశ్ కివీస్. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.